హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ సత్యస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మీ అందరికీ ఇంట్రెస్టింగ్ ఉండే మంచి మంచి డిజైన్స్ అండి, ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ బ్లౌజెస్ మీకు చూపిస్తున్నాను. ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? మన పొంగల్ హడావుడు కదండి, అందరూ షాపింగ్ చేసే ఉంటారు కదా. మరి మన బ్లౌజెస్లోకి వెళ్ళిపోదామా? కొన్ని వర్క్ చేసిన బ్లౌజెస్ ఉన్నాయి. ఆ లుక్ ఎలాగున్నాయి, ఏంటి, సింపుల్ డిజైన్స్ ఎలా ఉన్నాయి, రిచ్ డిజైన్స్ ఎలా ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. మీకు కొన్ని మనకి ఈ వీడియోలో చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం, ఓకేనా? మరి ఆలస్యం చేయకుండా డిజైన్స్ చూసేద్దాం. ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అంటే ఈ వీడియో ఏంటంటే అస్సలు డిజైన్స్, కొంతమంది కస్టమర్స్ వస్తారు కదా, అంటే కొంచెమన్నా మనకు ఐడియా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. ఇవి ఏంటంటే ఇప్పుడు కొన్ని సారీస్ సింగిల్ కలర్ వస్తూ ఉంటాయండి. సింగిల్ కలర్ వస్తే మనం డిజైన్ అయితే సెలెక్ట్ చేసేసుకుంటాం, కానీ అన్ని డిజైన్లకి సింగిల్ కలర్ అయితే అస్సలు సెట్ కాదండి. ఇది చూసారా, ఈ డిజైన్ సింగిల్ కలరే ఉంది. అంటే పెళ్లి కూతుర్లకి తలంబ్రాలు వేసేటప్పుడు వైట్ సారీ కడతారు కదా, అలాంటప్పుడు ఓన్లీ సింగిల్ కలర్ ఉంటుంది. ఇది ఇంచుమించు అదే టైప్ అనమాట. చూసారు కదా, దాన్ని కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. అంటే నేను ఏం చెప్తున్నానంటే, చాలామంది డిజైన్ వరకు సెలెక్షన్ చూసేసుకుంటారండి. మన శారీని బట్టి కూడా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది చూసారంటే ఇవి ఓన్లీ నార్మల్ సింపుల్ డిజైన్లే, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసేవే. కాకపోతే మన శారీలో ఉన్న కలర్స్ ఎన్ని ఉన్నాయి, సింగిల్ కలర్ వేస్తే కొన్ని పెళ్లి కూతుర్లు శారీలు కూడా లుక్ రావన్నమాట. అవి సింగిల్ కలర్ యూజ్ చేసినప్పుడు ఏ డిజైన్స్ బాగుంటాయి, మల్టీ కలర్ యూజ్ చేసినప్పుడు ఏ డిజైన్స్ బాగుంటాయి అన్నది కూడా కొంచెం మనం తెలుసుకోవాలి. ఇదంటే నార్మల్ డైలీ వేర్ శారీ మీదకే మనకి సింపుల్గా చేయమన్నారు కాబట్టి ఇలా బార్డర్ వేసేసి పైన ప్లెయిన్ బ్లౌజ్ మీద చేసాం కాబట్టి మొత్తం హ్యాండ్ అంతా కవర్ అయ్యేలా బుట్టేసి ఇచ్చేసాం. నెక్ ఫ్రంట్ బ్యాక్ నార్మల్ అండి. ఎంత హెవీ రిచ్ బ్లౌజ్ కన్నా, బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్స్ కన్నా సరే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే చేంజ్ అవ్వవు. ప్రైజ్ని బట్టి ఓన్లీ హ్యాండ్ డిజైన్ మాత్రమే మనకి చేంజ్ అవుతుందన్నమాట. అంటే మన ప్రైజ్ హెవీగా ఉంటే మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో డిజైన్ వేయమంటే కనుక మనం బార్డర్ ఇచ్చేసి అలా ఇందాక మెరూన్ కలర్ బ్లౌజ్లో చూపించినట్టుగా బూటేసి ఇచ్చేస్తాం. ఈ బ్లౌజ్లో చూడండి, ఇదైతే కట్ వర్క్లో ఇదే డిజైను ఫుల్ హ్యాండ్ వర్క్ కూడా ఉంది. బట్ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకి జెరీ బార్డర్ ఒకటి చాలన్నారు. సో జెరీ బార్డర్ ఉంచేసాం, బార్డర్ కూడా వద్దన్నారు. సో కస్టమర్ నీడ్ని బట్టి ప్లాన్ చేస్తాం కాబట్టి ఆ జెరీ డిజైన్ అట్లనే ఉంచేసి అక్కడక్కడ చిన్న బుటేసి ఇచ్చామన్నమాట. అంటే శారీ కలర్ డిఫరెంట్గా ఉంది కదా, ఆ కలర్ హ్యాండ్లో కూడా మరి కనిపించాలి కదా, లేదంటే అది పింక్ అయిపోతుంది, వర్క్ అంతా సీ గ్రీన్ అయిపోతుంది. సో అక్కడక్కడ చిన్న బుటేసు ఆ గ్రీన్ కలర్తో కూడా ఇచ్చేసి దానికి పేర్ కింద పేరప్ చేసామన్నమాట. ఈ కట్ వర్క్ డిజైన్లు కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. సో ట్రెండింగ్లో ఉన్నాయి కదా అని అందరూ ఎఫర్ట్ చేయలేమని కూడా అనుకోవద్దు. ఇవి కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో స్టార్టింగ్ ప్రైస్ నుంచి రిచ్ డిజైన్ ఫుల్ వర్క్స్ వరకు కూడా ఈ కట్ వర్క్ డిజైన్లు ఉన్నాయి మనకి. ఏదేమైనప్పటికీ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కాస్ట్, మోడల్స్ అన్నీ కూడా డిజైన్ చేస్తాం మనము. సో ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి. విజిట్ చేసి అప్రోచ్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. నచ్చితే 10 మందికి షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ యూజ్ అవ్వాలనే ఇంట్రెస్ట్తోనే నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ అదే విధంగా నచ్చాయి మన డిజైన్స్ అని కూడా అనుకుంటున్నాను. ఈ డిజైన్ చూడండి, మనకి ఏంటంటే శారీ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చింది. సో ఇంకా ఆల్టర్నేట్ కలరే లేదు. సో మనం ఏం చేసామంటే గోల్డ్ కలర్ని యూజ్ చేసాం. సో అది సెల్ఫ్గానే ఉంటుంది, శారీ మొత్తం జరీ అలాగా ఉంటుంది కాబట్టి గోల్డ్ జరీని యూజ్ చేసేసాం. మ్యాక్సిమం ఇలా సింపుల్ డిజైన్స్ వేట్లకి యూజ్ చేస్తున్నారంటే కస్టమర్స్ మన ఓల్డ్ పట్టు చీరలు ఉంటాయి కదండి, ఆ పట్టు చీరలు ఏమో కొత్తగా ఉంటాయి, బ్లౌజెస్ ఏమో పాత పడిపోతూ ఉంటాయి కదా, వాటికి ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్స్ అన్నిటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇక మన ట్రెండింగ్ డిజైన్ కట్ వర్క్లు అంటున్నాను కదా, ఇగో ఇలాంటివండి. వీటిల్లో మనకి కొంచెం ప్రైస్ పెట్టుకుంటే ఇంత రిచ్గా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు బ్లౌజ్ని బట్టి మనకి సారీ వేసుకోవాలనిపించాలి, అలా ఉండాలి డిజైన్ సెలెక్షన్ అంటే. ఇలాంటి డిజైన్స్కి చెప్పాను కదా నేను ముందు చెప్పినట్లుగా మల్టీ కలర్స్ యూజ్ చేస్తేనే ఇలాంటి డిజైన్స్కి లుక్ ఉంటుందన్నమాట.
వీటిని సింగిల్ కలర్ వేసామనుకోండి అస్సలు అంటే అస్సలు లుక్ ఉండవు. సో అలాంటి డిజైన్స్కి మనం మల్టీ కలర్స్ యూజ్ చేసే అవకాశం ఉంటేనే కస్టమర్కి మనం ఆ డిజైన్స్ సజెస్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇందులో మనం 3-4 కలర్స్ మినిమంగా యూజ్ చేసామన్నమాట. ఇంకా ఛాన్స్ ఉంటే ఎక్కువ కలర్స్ యూజ్ చేస్తే ఇంకా కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఈ డిజైన్. ఇక ఆలస్యం చేయకుండా నేను క్లియర్గా మీకు కొన్ని డిజైన్స్ చూపిస్తాను. వాటిని దగ్గర నుంచి చూసి ఎంజాయ్ చేసేసి ఇప్పుడు మీ అందరికీ ఒక ఐడియా అయితే ఇచ్చాను కదా డిజైన్స్ గురించి. ఇక మీ అభిప్రాయాన్ని మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా? సీ అండ్ ఎంజాయ్. గైస్ చూసారు కదా మంచి మంచి డిజైన్స్ ని. ఆలస్యం చేయకుండా ఇక కామెంట్ బాక్స్ లో మీరు కాంటాక్ట్ అయిపోయి మీకు నచ్చిన డిజైన్స్ ని ఆర్డర్ బుక్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది కదా, మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.